విశ్వాసి తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. అదేంటి? దేవుడిని నమ్ముకున్న తర్వాత విశ్వాసి పాపం జేస్తే ఏమవుతుంది? భక్తుడు పాపం జేస్తే ఏమవుతుంది? దేవుడిని నమ్ముకున్న తర్వాత విశ్వాసులు గూడా పాపం జేస్తారన్నా అంటే చేస్తారా? చేయరా? చెప్పాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత విశ్వాసులు పాపం జేస్తారా? చేయరా? చేస్తారన్న. యెస్. భక్తులు గూడా పాపం చేస్తారా? చేయరా? దేవుడిని నమ్ముకున్న తర్వాత. చేస్తారన్న. యెస్. అలాగా కొంతమంది భక్తులు బైబిల్‌లో దేవుని నమ్ముకునే, దేవుని కొరకు నీతిగా, న్యాయంగా బ్రతికిన వారు చేసిన తప్పుల వల్ల వారు పొందుకున్న శిక్షలను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. అలాగే మన జీవితంలో మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత పాపం చేస్తే దాని ద్వారా పొందుకునే ప్రతిఫలాన్ని కూడా ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు నా జీవితం ద్వారా గూడా మీతో అదే మాట్లాడబోతున్నాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుని కొరకు నీతిగా, యథార్థంగా బ్రతికిన తర్వాత నేను చేసిన పాపాన్ని బట్టి పొందుకున్న శాపాన్ని గురించి, అలాగే భక్తులైన వారు దేవుని తెలుసుకున్న తర్వాత, భక్తిగా జీవించిన తర్వాత, వారు చేసిన పాపాన్ని బట్టి వారు పొందుకున్న శాపాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుని నమ్ముకున్న తర్వాత మనము పాపం చేస్తే దాని యొక్క శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది. మనము దేవుని నమ్ముకున్న తర్వాత పాపం చేస్తే ఆయే పోయి మళ్ళా ఆదివారమో, లేకపోతే శనివారమో, లేకపోతే సాయంత్రానికో ప్రభువా నన్ను క్షమించు అనంటే ప్రభు క్షమించేస్తాడులే. ఆ పాపం యొక్క ప్రతిఫలం ఏముండదులే అనుకుంటే అది చాలా పొరపాటు. పాపం యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఒక్కసారి మనము దావీదు యొక్క జీవితాన్ని గూడా చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటి? దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, తాను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు ఎంతో నీతిగా బ్రతుకుతూ వచ్చాడు. నా హృదయానుసారుడు అనిపించుకుంటూ వచ్చాడు దేవునితోనే. కానీ రెండో సమూయేలు గ్రంథం 11 అధ్యాయంలోనికొచ్చేసరికి రెండో వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే భయంకరమైన పాపంలో మరి అలాగే వ్యభిచారంలో పడిపోతాడు. అలాగే నరహత్య కూడా చేస్తాడు. నీతిమంతుణ్ణి హత్య చేస్తాడు. ఈ 2 పాపాలు తన జీవితంలో తాను చేసిన దాన్ని బట్టి దేవుని చేత ఎంతో భయంకరమైన శిక్షను పొందుకుంటూ వచ్చాడు. అది ఒక్కసారి రెండో సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. నీవు నన్ను లక్ష్యం చేయక నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యనగునట్టు తీసుకొనినందున హ్మ్. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అవును. ఏమంటున్నాడు? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అని అంటూ ఉన్నాడు. తర్వాత ఇదే 12వ అధ్యాయం 14-18 వచనాల వరకు మనం చదివితే కలహాలు, విషాదకరమైన సంఘటనలను మనం చూస్తాం. ఏం చూస్తాము అనంటే దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేస్తూ వచ్చాడో అప్పుడు ఒక నీతిమంతుణ్ణి ఎప్పుడైతే చంపుతూ వచ్చాడో ఊరియాని, అటు తర్వాత దావీదు నాతాను చెప్పిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ వచ్చాడు. పరిపూర్ణ పశ్చాత్తాపం ద్వారా దేవుని దగ్గర మరి క్షమాపణ అయితే పొందుకున్నాడు. కానీ తాను చేసిన పాపానికి ప్రతిఫలాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోతూ వచ్చాడు. వింటున్నారా ప్రియమైన దేవుని సంగమా? దావీదు జీవితంలో దావీదు కొడుకే కొడుకును చంపివేస్తూ వచ్చాడు. దావీదు కొడుకును చంపివేస్తూ వచ్చాడు. దావీదు కొడుకే కూతురును చెరుస్తూ వచ్చాడు. దావీదు కొడుకే కొడుకు దావీదును రాజ్యం కోసం అడవుల పాలు చేస్తూ వచ్చాడు. దావీదు ఉపపత్నులతో పాపం చేస్తూ వచ్చాడు. ఎన్ని శిక్షలు వచ్చాయి ఒకసారి చూడండి. మొట్టమొదట కొడుకు చనిపోతూ వచ్చాడు. తర్వాత కొడుకే కొడుకుని చంపివేస్తూ వచ్చాడు 2. తర్వాత కొడుకే కూతుర్ని చెరుస్తూ వచ్చాడు 3. తర్వాత కొడుకే ఉపపత్నులతో పాపం చేస్తూ వచ్చాడు 4. కొడుకే రాజ్యం కోసం తండ్రిని అడవుల పాలు చేస్తూ వచ్చాడు. దాదాపు 5 శిక్షలు మనం దావీదు జీవితంలో చూడవచ్చు. అంటే పాపం యొక్క
ప్రతిఫలం మనం ఖచ్చితంగా పోగొట్టుకోలేం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం చేసే పాపానికి శిక్ష ఖచ్చితంగా ఈ లోకంలో అనుభవించాల్సిందే. అది దావీదు జీవితం ద్వారా, ఇంకా కొంతమంది భక్తుల జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నా గూడా విచ్చలవిడిగా భయం విడిచి పాపం చేస్తున్నావేమో, నన్ను ఎవరు చూడట్లేదని పాపం చేస్తూ ఉన్నావేమో, రహస్యంగా పాపం చేస్తూ ఉన్నావేమో, ఒక్కసారి ఆలోచించు. ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటావే, అయితే నీవు పాపం చేస్తున్నప్పుడు నీ దేవుడు నిన్ను చూడడా? రహస్యంగా నీ అంతరంగంలో ఎవరికీ చెప్పుకోలేని పాపపు ఆలోచనలు దేవుడు వినడా? ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించు. ప్రభువు నిన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. నీవు సరిచేసుకో. అలాగే భక్తుడైన మోసే జీవితం దగ్గరకొస్తే, మోసే గూడా మనం అనుకుంటాం, ఏం పెద్ద పాపం గాదులే, ఆయన చేసింది పెద్ద తప్పు గాదులే అనుకుంటాం. దేవుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే, బండతో మాట్లాడిపో మోషే అంటే బండను కొడతాడు. అయినా గూడా అక్కడ నీళ్లు రాలేదా అంటే నీళ్ళొచ్చాయి. తన ప్రజల అవసరత తీర్చాడు దేవుడు. మనం తప్పు చేస్తే దేవుడు తన ప్రజల అవసరత తీర్చడానంటే ఖచ్చితంగా తన ప్రజల అక్కర తీరుస్తాడు. కానీ దానికి శిక్ష మనమే అనుభవించాలి. మోసే చేసిన పొరపాటును బట్టి కనానులో ప్రవేశించలేకపోతూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని చూసి చనిపోతూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని మాటను వినకుండా దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తున్నావేమో, దేవుడు చూడొద్దన్న దాన్ని చూస్తున్నావేమో, దేవుడు వినొద్దన్న దాన్ని వింటున్నావేమో, దేవుడు వెళ్ళొద్దన్న చోటికి వెళ్తున్నావేమో, దేవుడు ముట్టొద్దన్న దాన్ని ముడుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సౌలు దగ్గరకొద్దాం. రాజైన సౌలు దేవుడు మొట్టమొదట రాజుగా ఎంచుకుంటూ వచ్చాడు. రాజుగా ఎంచుకున్న తర్వాత సౌలుతో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9 నుంచి 23 వచనాల వరకు మనం చూసినట్లయితే, అమాలేకీయులతో యుద్ధం చేయమన్నాడు. వారిలో ప్రతి దాన్ని చంపివేయమన్నాడు. ఏది కూడా ఉంచుకోవద్దన్నాడు. కానీ దేవుని ఆజ్ఞను, దేవుని మాటను తిరస్కరిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని మాటను తిరస్కరించే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు సౌలు జీవితం ద్వారా. రాజునే దేవుడు విడిచిపెట్టలేదు, రాజునే దేవుడు బహిష్కరించాడు. నిన్ను దేవుడు బహిష్కరించడా? ఒక్కసారి ఆలోచన. మరి సౌలు జీవితం ఎలా ఉండేది? ఫస్ట్లో దైవ సేవకుని దగ్గరికి వెళితే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా తీసుకొని బహుమానం తీసుకొని వెళ్ళాలనే భక్తి కలిగినటువంటి జీవితం సౌలుది. అలాంటి సౌలు తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన దగ్గర నుంచి ఆత్మను తీసివేస్తూ వచ్చాడు. దేవుడు ఒకటే కోరుకునేది, దేవుని మాట వినాలని. ఆయన బలులు నైవేద్యాలు కాదు, నీ బలి అర్పించడానికి ఎడ్లు తెచ్చాను నాయన, మేకలు తెచ్చాను నాయన, నీ బలులు నాకు అవసరం లేదన్నాడు. ఏమన్నాడు? నీ బలులు నాకు అవసరం లేదు అని అన్నాడు. అలాగే 4వదిగా మనము యోనా దగ్గరికి వద్దాం. ఈ యోనా జీవితాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా యోనా దేవుడు చెప్పిన మాటను వినకోకుండా పారిపోవడం అంట. చూడండి ఎంత అమాయకుడు అనుకోవాలి యోనా కదా. పారిపోవడం అంటే ఎక్కడికి పారిపోతాడండి? ప్రపంచంలో కాదు, సృష్టిలో కాదు, సృష్టి నుంచి ఎక్కడికి పోయినా దేవుని దగ్గర నుంచి మనం పారిపోలేం. చచ్చిపోయినా దేవుని దగ్గర నుంచి పారిపోలేం. ఈరోజు దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను గమనించట్లేదు అనుకుంటున్నావేమో, దేవుని మాటను తిరస్కరిస్తున్నావేమో,
దేవునికి విధేయుడవు కాకుండా జీవిస్తున్నావేమో. దేవుని సంగమా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోనా జీవితం ద్వారా. ఒక్కసారి ఆలోచించు. ఏమవుతూ వచ్చింది? యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 3 వచనాల్లో మనం చూస్తే ఆ! తర్షీషుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అదే 1వ అధ్యాయం 12వ వచనానికొచ్చేసరికి భయంకరమైన తుఫాను చేత ఆ 1వ అధ్యాయం అంతా చూస్తే భయంకరమైన తుఫాను, అలల చేత కొట్టబడి తాను దేవుని మాట విననందుకు తన దగ్గర ఉన్న వారందరినీ ప్రమాదంలో పడవేస్తూ వచ్చాడు. యెస్. తను తన చుట్టూన్న వారిని ప్రమాదంలో పడవేసినట్టుగానే మనము దేవుని మాట వినకుండా మన కుటుంబాన్ని ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీ పిల్లల్ని ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీ భార్యను ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీ భర్తను ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీ తల్లిదండ్రులను ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీ చుట్టూన్న వారిని ప్రమాదంలో పడవేస్తున్నావేమో. నీవు దేవుని మాట విననందుకు. ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తున్నాడు. నీవు చేసే పాపం వల్ల నీ కుటుంబం భయంకరమైన శాపాన్ని పొందుకుంటుంది. ఈరోజు నేను చేసిన పాపం వల్ల నా కుటుంబం ఎంతో భయంకరమైన శిక్ష అనుభవిస్తూ ఉంది. నేను కూడా దావీదు వలె, మోసే వలె, సౌలు వలె, యోనా వలె దేవుని మాట వినకోకుండా దేవునికి విరోధంగా పాపం చేసి ఎంతో భయంకరమైన శిక్షను పొందుకున్నాను. నేను అనుకున్నాను పాపం చేసేటప్పుడు, అబ్బా! నేనేం పశ్చాత్తాపపడడానికి పోలేదంత టైం ఉందిలే నాకి. అప్పుడు 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలే కదబ్బా! ఇంకా నేనేం ముసలోడిని కాలేదు కదా! ముసలోడిని అయిపోయిన తర్వాత పశ్చాత్తాపపడదాంలే. ఈ లోక సంబంధమైన పాపాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆనందించిన తర్వాత పశ్చాత్తాపడదాంలే. ఇంకా పాపాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆనందించలేదు గదా! దేవుడేం పట్టించుకుంటాడులే. మళ్ళీ దేవుని దగ్గర పోయి ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడులే అనే ఆలోచనతో తప్పు చేస్తూ వచ్చాను. వింటున్నారా? మొదట దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను నేను దేవుని నమ్ముకున్న తర్వాత. దాదాపు 5, 6 మందిరాలు కట్టే విషయంలో ప్రభువు నన్ను వాడుకుంటూ వచ్చాడు. దేవుని పనిలో నిమగ్నమై జీవిస్తూ వచ్చాను. దేవుని కొరకే జీవితాన్ని సమర్పించుకొని బ్రతుకుతూ వచ్చాను. దాదాపు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి లేచి మరి ఆరాధన చేసి పడుకునేవాడిని. నూతన దినాన్ని నాకు దయచేసావు ప్రభువా అని చెప్పి కొండలకు వెళ్లి ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడిని. ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో అనేక ప్రాంతాల్లో స్పెషల్ స్పీకర్‌గా వెళ్లి బాగున్నప్పుడే, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడే ఎన్నో ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ వచ్చాను. అలాంటి నేను కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బంది వచ్చి జాబ్ చేసుకుంటూ దేవుని పరిచర్య చేద్దాంలే అని చెప్పి నేను అప్పటికే ఐటీ ఎలక్ట్రీషియన్ పూర్తి చేస్తూ వచ్చాను. ఎలక్ట్రికల్ వర్క్‌లో జాయిన్ అవుతూ వచ్చాను. ఎలక్ట్రికల్ వర్క్‌లో ఎప్పుడైతే జాయిన్ అవుతూ వచ్చానో, అప్పుడు పూర్తిగా ఈ లోకానికి, పాపానికి బానిసైపోతూ వచ్చాను. దేవుని కాపుదలను దూరం చేసుకుంటూ వచ్చాను. బైబుల్ చదవడం మానేస్తూ వచ్చాను. ప్రార్థన చేసుకోవడం మానేస్తూ వచ్చాను. దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి నేను, దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి నేను, పాపాన్ని నోట్లో నుంచి చెడ్డ మాట పలకడానికి గూడా అసహించుకున్నటువంటి నేను, పూర్తిగా లోకానికి, పాపానికి బానిసై బ్రతుకుతూ వచ్చాను. ఎప్పుడైతే నా జీవితంలో ఇలాంటి ఆలోచన కలిగి జీవిస్తున్నానో, దేవుడు చూడట్లేదనే ఆలోచనలో ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా దేవుడు చూడట్లేదనే ఆలోచన కలిగి జీవిస్తున్నావేమో. దేవుణ్ణి మోసం చేయాలనుకుంటే మోసం చేయలేం మనము. మనుషులను మోసం చేయొచ్చు. నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను నీవు మోసం చేయొచ్చు. నీ పక్కనున్న వారిని, నీ స్నేహితులు, నీ భార్యను, నీ భర్తని నీవు మోసం చేయొచ్చు. కానీ నీ దేవుణ్ణి మాత్రం నీవు మోసం చేయలేవు నా ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేననుకున్నాను, అరే! ఇంకా యవ్వనస్తుడిని గదా! పశ్చాత్తాపపడదాంలే టైం దండిగుంది ముసలోడినయిన తర్వాత.
ఈ పాపం బాగా ఎంజాయ్ చేసిన తర్వాత పశ్చాత్తాపపడదాంలే అనుకున్నా. కానీ పశ్చాత్తాపపడ్డానికి అవకాశమే లేకుండా నా గుండె ఆగిపోతూ వచ్చింది. ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుని కాపుదల ఎప్పుడైతే దూరమైపోతూ వచ్చిందో, రెండంతస్తుల మీద నుంచి డైరెక్ట్ భయంకరమైన హెవీ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మీద పడిపోతూ వచ్చాను. స్కిడ్ అయ్యి. హెవీ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మీద పడిపోతూ వచ్చాను. ఒక చెయ్యి కన్నెగా మాడిపోయింది. తల గూడా ఒక సైడ్ అంతా మాడిపోతూ వచ్చింది. వెన్నెముక విరిగిపోతూ వచ్చి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకొని పోతే నాడి పట్టుకొని డాక్టర్లు చూసి "ఈ పిల్లోడు చనిపోయాడు. గుండె కొట్టుకోవట్లేదని" చెప్పారు. అప్పుడు ఒకవేళ నా ప్రియమైన దేవుని సంగమా నేను చనిపోయి ఉంటే, చచ్చిపోయాను ఆల్రెడీ. ఆ రోజు ఖచ్చితంగా కంప్లీట్‌గా చనిపోయి ఉంటే, ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిసేవాడిని. కానీ మా అమ్మ వాళ్ళు, ఆహ్, మా కాంట్రాక్టర్ వాళ్ళు ఒక్కసారి వెంటిలేటర్ పైన పెట్టి చూడండి. సీపీఆర్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే, డాక్టర్లు వెంటిలేటర్ పైన పెట్టి, నా గుండెకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే, సీపీఆర్ చేస్తే, అప్పుడు మళ్ళీ నా గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. నా గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతూ వచ్చింది. కానీ, నేను కోమాలోకి వెళ్ళిపోతూ వచ్చాను. ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఊపిరి తీసుకోవడానికి అవకాశం లేకపోతే గొంతు కోసి, గొంతులో పైప్ బెట్టి ఆక్సిజను లోపలికి పంపించారు. ఆక్సిజన్ లోపలికి పంపించారు. తర్వాత 4 నెలల తర్వాత కోమాలో నుంచి బయటకొచ్చాను. నేను లేవడానికి చూస్తా ఉన్నాను. ప్రయత్నం చేస్తా. లేవలేకోకున్నాను. అలాగే కాళ్ళు కదపాలని చూస్తున్నాను. కాలు కలపలేకుండా చెయ్యి చూస్తే చెయ్యి లేదు. తలకు చూస్తే ఇంత పెద్ద కట్టు కట్టారు. నాకేమైందని చెప్పి భయంకరంగా ఏడుస్తా ఉంటే ఒక డాక్టరొచ్చి, "ఏమైంది సార్" అంటే, నేను మాట్లాడడానికి కూడా ఏడుస్తూ ఉన్నాను. అంటే నా గొంతులో పైప్ పెట్టేసారు గదా! వాళ్ళతో మాట్లాడడానికి లేదు. చేతిలో ఒక చెయ్యి ఊపుతా ఉన్నాను. అరుస్తా ఉన్నాను "ఆ! ఆ!" అని. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, "నీకు కరెంట్ షాక్ కొట్టి ఇప్పటికి 4 నెలలయిపోయింది. కోమాలో ఉన్నావని." అప్పుడు నాకు దుఃఖానికి అవధులు లేవు. అంత భయంకరంగా ఏడుస్తూ వచ్చాను. ఆ రోజు ఏడ్చి ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చాను. నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు కన్నుమూసి ఉంటే, ఆ రోజు చనిపోయి ఉంటే, కరెంట్ షాక్ వల్ల ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిసేవాడిని. ఈరోజు నీవనుకుంటున్నావేమో, ఇంకా సమయముందిలే పశ్చాత్తాపడదాంలే అని పాపంలో కంటిన్యూ అవుతున్నావేమో, పాపంలో కొనసాగుతున్నావేమో, దేవుడు చూడట్లేదులే అని విచ్చలవిడిగా బ్రతుకుతున్నావేమో, నాలాగా దేవుడు నీతో దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు జీతభరిచిన జీతం దేవుని దగ్గర ఉంది. ఆయన ఎప్పుడు రెస్పాండ్ అయ్యేదో తెలీదు. ఇలాగే నాలాగే నీకు మరలా అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఆ రోజు ఒకవేళ గుండె ఆగిపోయినట్టు, నీ గుండె పాపంలో ఉండగా ఆగిపోతే, నీ జీవితం ఎక్కడుంటుంది? నీ ఆత్మ ఎక్కడుంటుందో ఒక్కసారి ఆలోచించు. నా జీవితంలో దేవుడు తన యొక్క కృప, ప్రేమను బట్టి పశ్చాత్తాపడడానికి నాకు మరలా ఒక అవకాశాన్నిచ్చాడు. పశ్చాత్తాపడి తిరిగి సరిచేసుకొని దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా. ఆ రోజు ఆ కరెంట్ షాక్ వల్ల చనిపోయినా ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో ఉండేవాడిని. క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికగా దేవుడు నా జీవితాన్ని ఉంచుతూ వచ్చాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి మరలా లోకానికి, పాపానికి బానిసై బ్రతికితే, ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను, దేవుని కాపుదల దూరం చేసుకున్న విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్తాడో చెప్పి చూపించడానికి దేవుడు నన్ను సజీవ సాక్ష్యంగా ఉంచుతూ వచ్చాడు. ఆనాడు దావీదు తన జీవితంలో చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి ఎంతో భయంకరమైన శిక్ష పొందుకుంటూ వచ్చాడు. అలాగే మోసే తాను చేసిన పాపాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని చూడకోకుండా శిక్ష పొందుకున్నాడు. అలాగే సౌలు తన జీవితంలో చేసిన పాపాన్ని బట్టి ఎంతో భయంకరమైన మరణాన్ని పొందుకుంటూ వచ్చాడు. అలాగే యోనా తన జీవితంలో చేసిన పాపాన్ని బట్టి తన చుట్టూ ఉన్న వారికి ఎంతో భయంకరమైన శిక్ష కొని తెచ్చాడు. యెస్. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో
నా జీవితంలో నేను కూడా చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి నా కుటుంబము ఈరోజు ఎంతో భయంకరమైన శిక్ష అనుభవిస్తుంది. ప్రతిరోజు వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు. రాత్రి 12, 1 అయింది. కడుపు భయంకరమైన పెయిన్. ఇంత పెయిన్‌లో పడుకోవడానికి అటు ఇటు తిరుగుతా ఉన్నాను. టాబ్లెట్స్ ఏసుకుంటా ఉన్నా. నాకు నిద్ర లేదంటే నాకు పానం బాలేదు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నిద్ర లేదు. కానీ నాకు పరిచర్య చేస్తున్న నా భార్యకు, మా తల్లికి గూడా నిద్ర లేదు. నా పిల్లలు నాతో పాటు నా పిల్లలు గూడా ఎంతో భయంకరమైన శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు చేస్తున్న నీ పాపాన్ని బట్టి, నీతో పాటు నీ కుటుంబం గూడా సఫర్ అయ్యే పరిస్థితి ఉంది నా ప్రియమైన దేవుని సంగమా. మనం జేసే పాపం మనకు సంతోషంగా ఉంటుంది. అది క్షణమాత్రమైన సంతోషం. అది శాశ్వత సంతోషం గాదు. ఆ క్షణమాత్ర సంతోషం కొరకు దేవుడు చూడట్లేదనే ఆలోచనతో పాపం జేస్తూ ఉన్నావేమో ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని ఇప్పటికైనా మార్చుకొని ప్రభువు పాదాలు పట్టుకుంటే ప్రభువు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయము 9 వచనాన్ని చదవండి. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల యెస్. ఆయన మన పాపం. హ్మ్. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా! అవునండి. నిజంగా మన పాపాలని మనం ఒప్పుకుంటే ఈరోజు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 59 అధ్యాయము 2 వచనం చదవండి ఒకసారి. మీ పాపములు యెస్. మీ మీ పాపములు పాపములు. ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను. ఆయన యెస్. ముఖమును మీకు మరుగుపరచెను. గనుక అవును. ని ఆయన ఆలకింపకున్నాడు. చాలు. యెస్. మన దోషములు మనకు దేవునికి మధ్య అడ్డుగోడలా నిలబడ్డాయి. అది మన యొక్క జీవితానికి, మన కుటుంబానికి ఎంతో భయంకరమైన శిక్షగా మారబోతుంది. దేవుడు మనల్ని విడిచిపెడితే శత్రువైన సాతాను మన జీవితాన్ని నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా. వాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నాడు మన జీవితాన్ని నాశనం చేయడం. వాడెందుకంటే వానికి శత్రువైన సాతానికి దేవుని పైన భయంకరమైన పిచ్చ కోపం. కానీ వాడు దేవుణ్ణేం చేయలేడు. ఏం చేస్తాడు? దేవుడు సర్వశక్తిమంతుడాయన. దేవుణ్ణి ఏం చేయలేడు వాడు. కానీ దేవుని పిల్లలమైన మన మీద వాని క్రోధాన్ని, కోపాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే కాబట్టి దేవుని ఎప్పుడైతే దేవుని యొక్క కృప కాపుదలను మనం దూరం చేసుకుంటూ వచ్చామో, అప్పుడు శత్రువైన సాతాను గాని యొక్క చేతుల్లో చిక్కుతాం. వాని చేతుల్లో చిక్కామనంటే మన యొక్క జీవితాన్ని ఎంతో భయంకరంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాని దృష్టంతా విశ్వాసి పైనే ఉంటది. వాని దృష్టంతా నీ పైనే ఉంటది. వాడు కొన్నిసార్లు నీకు లోక సంబంధమైన పాపంలో పడవేయడానికి నిన్ను లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆలోచనల చేత నిన్ను బాధిస్తూ, నిన్ను ఆహ్, లాగుతూ ఉంటాడు. వాడు నిన్ను పాపం వైపు ఆకర్షింపచేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాని దృష్టంతా నీ పైన ఉంటది. లోకం పైన, లోకస్తుల పైన వాని దృష్టి ఉండదు. ఎందుకంటే లోకస్తులు వాని రాజ్యానికి వారసులు. వానితో పాటు వాని రాజ్యానికి వచ్చే వాళ్ళ పైన వాని దృష్టి ఎందుకుంటుంది? వాని రాజ్యానికి విరోధంగా పనిచేసే మన పైన కదా వాని దృష్టి ఉండేది. వాని రాజ్యానికి విరోధంగా ప్రార్థన చేసి అనేకులను వానితో పాటు నిత్య నరకాగ్నికి వెళ్ళే అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్న మనము, అనేకుల కొరకు రక్షణ సువార్త ప్రకటిస్తున్న మన పైన వాని దృష్టి ఉంటుంది కదా! వాని రాజ్యానికి విరోధంగా పనిచేసే మన పైన కదా వాని దృష్టి ఉండేది.
నీపైన వాని దృష్టి ఎక్కువగా ఉంటుంది. నిన్ను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి, నిన్ను ఎప్పుడెప్పుడు కృంగదీయాలి, నిన్ను ఎప్పుడెప్పుడు పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళి, దేవునికి విరోధంగా మార్చి, దేవునికి విరోధంగా చేసిన తర్వాత నిన్ను నిత్య నరకాగ్నికి వాడు అనుభవించలేని ఆ శత్రువైన సాతాను అనుభవించలేని నిత్య సంతోషాన్ని నీకు కూడా దూరం చేయాలి, నీ కుటుంబానికి దూరం చేయాలనే ఆలోచనతో వాడు జీవిస్తూ ఉన్నాడు. వాని ఆలోచనకు దొరుకుతావా? వాని ఆలోచనకు చిక్కుతావా? నీ జీవితాన్ని నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతు ఎలాంటి లోక సంబంధమైన పాపంలో జీవిస్తున్నావేమో, ఇంకా దేవుడు చూడట్లేదనే ఆలోచన కలిగి జీవిస్తున్నావేమో, నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న పాపపు డాగును దేవుడు చూస్తున్నాడు. ఆయన కనులకు మనము మరుగుపరచగలనిది ఏదైనా ఉన్నదా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. మనం ఆయన కన్నుల ఎదుట ఏది దాచి ఉంచలేం. సమస్తము తేట తెల్లగా ఆయనకు కనబడుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో ఎంతో స్పష్టంగా మాట్లాడు. నీ జీవితంలో ఇంకా ఏదైనా మచ్చ ఉందేమో, దేవుని మాట వినుకోకుండా, ఆ దేవుడు చూస్తున్నాడనే ఆలోచన లేకోకుండా, ఆ దేవుని మాటను తృణీకరిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. లోక సంబంధమైన పాపానికి బానిసై బ్రతుకుతున్నావేమో ఒక్కసారి నేను పరీక్షించుకొని సరి చేసుకో. ప్రభువు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుకొని సాతాను శిక్ష నుండి మీ యొక్క జీవితాన్ని, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.